కొంతమంది క్రికెటర్ల పర్సనల్ లైఫ్ పంక్చర్ అవుతోంది. మొన్నటికి మొన్న హార్దిక్ పాండ్యా తన భార్యకు విడాకులిచ్చేశాడు. పాండ్యా, నటాషా ఎవరిదారి వారు చూసుకున్నారు. స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ కూడా ధనశ్రీ వర్మ నుంచి విడాకులు తీసుకోబోతున్నట్టు కొంతకాలంగా ప్రచారం సాగుతోంది. ఇద్దరూ సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ఫాలో చేసుకోవడంతోనే చాహల్, ధనశ్రీ వర్మపై కథనాలు మొదలయ్యాయి. ఇప్పుడు ఆ లిస్ట్ లో వీరేంద్ర సెహ్వాగ్ కూడా చేరిపాడు. 20 ఏళ్ల మ్యారీడ్ లైఫ్ కు వీరు బాయ్ చెప్పబోతున్నాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. నిజానికి సోషల్ మీడియాలో సెహ్వాగ్ యాక్టివ్ గా ఉంటాడు. అభిమానులతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటాడు. వ్యక్తిగత ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటాడు. ఇన్స్టా పోస్టుల్లో కొద్ది రోజులుగా వీరు భార్యకు సంబంధించిన ఫోటోలు కనిపించడం లేదు. దీపావళి నాడు మాత్రం కుమార్లు తన తల్లితో దిగిన ఫోటోలు మాత్రం షేర్ చేశాడు. చివరగా 2023లో మ్యారేజ్ డే నాడు భార్యతో కలిసిన ఫోటోను సోషల్ మీడియాలో పెట్టాడు. తాజాగా ఇన్స్టాలో ఆర్తిని అన్ఫాలో చేశాడు. ఆమె కూడా సెహ్వాగ్ ను అన్ఫాలో చేసింది. దీంతో విడాకుల వార్తలు గుప్పుమన్నాయి. ఇద్దరి మధ్య దూరం పెరిగిందనే ప్రచారం ఊపందుకుంది. మనస్పర్ధలు పెరిగినట్టుగాను కథనాలొస్తున్నాయి. అయితే అఫీషియల్ గా మాత్రం అటు సెహ్వాగ్ కానీ ఇటు ఆర్తి కానీ స్పందించలేదు. సెహ్వాగ్, ఆర్తి మ్యారేజ్ 2004లో జరిగింది. వీరికి ఇద్దరు కొడుకులున్నారు. ఆర్యవీర్, వేదాంత్. ఇద్దరూ క్రికెట్ ను కెరియర్ గా ఎంచుకున్నారు. 20 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత వీరు విడాకులు తీసుకోబోతున్నాడన్న వార్తలతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇద్దరి మధ్య అసలేం జరిగిందని చర్చించుకుంటున్నారు. ఇదే సమయంలో మాజీ డాషింగ్ ఓపెనర్ ఆటను అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. ఆడినంతకాలం వీరు అభిమానులు కాలర్ ఎగరేసుకునేలా సత్తా చాటాడు. టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ కొట్టిన తొలి భారత ఆటగాడిగా నిలిచాడు. వన్డేల్లోనూ డబుల్ సెంచరీ సాధించి ఔరా అనిపించాడు. అగ్రెసివ్ ఆట తీరుకు కేర్ ఆఫ్ గా నిలిచాడు. ఓపెనర్ గా తనదైన ముద్ర వేశాడు. దూకుడుగా బ్యాటింగ్ చేసేవాడు. టీమిండియాకు శుభారంభాలు అందించడంలో ముందుండేవాడు. 50 బంతుల్లో 50 పరుగులు చేస్తే తన ప్రత్యేకత ఏంటని అనుకునేవాడు. 50 బంతుల్లో 80 పరుగులైనా చేయాలన్న కసితో కనిపించేవాడు. మైల్ స్టోన్ కు చేరువైనప్పుడు దూకుడు చూపించేవాడు. ఫియర్లెస్ క్రికెట్ తో కట్టిపడేసేవాడు. అందుకే సెహ్వాగ్ ఓ ట్రెండ్ సెట్టర్ గా నిలిచాడు.